మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మత్తయి సువార్త నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మరి మనము కూడా సమాధానపరుస్తున్నామా లేదా? మనము దేవుని కుమారులుగా పిలబడుతున్నామా లేదా? లేక ధన్యతలోకి వెళ్తున్నామా లేదా అని మనము ఖచ్చితంగా గమనించాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో సాగిలపడాలి. మరి ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. శోధకుడు సమస్యలు పెడతాడు, గొడవలు పెడతాడు, చికాకులు పెడతాడు. అప్పుడు ఆ కుటుంబ యజమానుడు సమాధానముతో ఆ కుటుంబాన్ని సమాధానపరిచే విధంగా ఉంటే ఖచ్చితంగా అతను ధన్యతలోకి వెళ్తాడు. అదేవిధంగా అతను ఖచ్చితంగా దేవుని కుమారుడుగా పిలువబడతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే మరి ఆ కుటుంబం చీల్చబడాలని శోధకుడు వేస్తున్న అగ్ని బాణములను ఆపి అక్కడ సమాధానపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం ఒకసారి మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయంలో ఒక వచనం చదువుకున్నప్పుడు ఇక్కడ దావీదు గారిని కూడా ఎదుర్కొనడానికి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ దావీదు గారు పలుకుతున్నారు. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్నెడల నా హృదయము మీతో అతికించి ఉండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియు కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలని మీరు వచ్చి ఉండేలా మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. ఆమేన్. ఇక్కడ మంచి చేసినను చెడు చేసినను మరి ఇక్కడ ఎవరి దగ్గరైనా తీసుకెళ్ళి నన్ను పట్టిస్తారా అని ఇక్కడ దావీదు గారు ఆలోచిస్తూ ఇక్కడ దేవుడే వారిని గద్దించునుగాక అని పలుకుతూ, లేక సమాధానముతో ఉన్న వారిని తన హృదయానికి అత్తుకొని ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దావీదు గారు గొప్పగా పలికి ఉన్నారు. అలానే మనము కూడా ఎవరినైతే సమాధానపరుస్తున్నామో, శాంతిగా ఉంచుతున్నామో, దేవుని సువర్తమానమును ప్రకటిస్తున్నామో, శాంతి సమాధానము ఆ కుటుంబంలో ఉంటాయి. మరి మనము నిజముగా అలా చేస్తే ధన్యతలోకి వెళ్తాం, దేవుని కుమారులుగా అనబడతాం. ఈనాడు భార్యాభర్తల మధ్యలో అనేకమైన గొడవలు రావడం, ఈ గొడవల వల్ల అనేక మందిని ఇబ్బంది పెట్టడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానపరచువారు ధన్యులు. మరి ఈనాడు భార్య కానీ భర్త కానీ ఆ కుటుంబంలో వస్తున్న ఆ అల్లర్లు గొడవలను బట్టి సమాధాన పడాలి, సఖ్యత పడాలి. అలా సమాధాన పడ్డప్పుడు, సఖ్యత పడ్డప్పుడు వారు ధన్యులుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. వారిని దేవుడు కుమారులుగా పిలుస్తాడని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఈ దినము మరి ఏ కుటుంబంలో అయితే శోధన, దుఃఖము, వేదన ద్వారా కుటుంబం విడిపోవాలని ఆశపడుతూ విడిపోదామని ఆలోచిస్తుంటే ఈ దినము యేసుక్రీస్తు నామములో అటువంటి కుటుంబాలు కలపబడునుగాక, వాళ్ళందరూ శాంతి సమాధానముతో ఉండునుగాక అని మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభా, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాధానపరచడానికి ఎక్కువ ప్రభా మరి తండ్రి ఆలోచన చేసే విధంగా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, అటువంటి వారు ధన్యతలకు వెళ్తారని, అటువంటి వారిని మరి ప్రభా వారి కుమారులుగా పిలువబడతారని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, తెలిసి తెలియక చేసిన తప్పిదములు, పొరపాటులను మన్నించమని, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.